రెటికా సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ నుంచి మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. అనిల్, భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అక్కడ? ఎస్ మాధురి, ఉదయం 3:30 గంటలకే ప్రారంభమైంది ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్కి సంబంధించినటువంటి లష్కర్ బోనాలు ఈరోజు ఉదయం నుంచే ప్రారంభమయ్యాయి. సో ప్రజెంట్ మనకి క్యూ లైన్లో కూడా అంటే ఈ ఉజ్జయిని మహంకాళి ఆలయం పూర్తిగా కూడా చుట్టూ 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సో ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి పెరుగుతుంది. ఇక గతంతో పోలిస్తే మనకి ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈరోజు భక్తుల తాకిడి అనేది పెరుగుతూనే ఉన్నది. ఇక 6 లైన్లు ఇటు బాటా షోరూమ్ నుండి ఒకవైపు, తర్వాత మనకి రామ్గోపాల్పేట పిఎస్ నుంచి మరొక లైన్లు, తర్వాత రాణిగంజ్ నుంచి ఇటు కూడా లైన్లు ఏర్పాటు చేస్తారు. మొత్తం 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. పటిష్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు. ఇక ఎప్పటికప్పుడు వచ్చే వారి కోసం ఇటు బోనాలు తీసుకొని వచ్చే వారి కోసం ప్రత్యేక లైన్లతో పాటు ఇక విఐపి దర్శనంతో పాటు వివిఐపి దర్శనం కూడా ఇక్కడ పోలీసులు ఏర్పాటు చేశారు. సో పూర్తిగా ఎక్కడికక్కడ కూడా సీసీ కెమెరాల నిఘాలో ఇటు ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం ఉందని చెప్పాలి. సో ఈరోజు ఉదయం 3:30 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ బోనం సమర్పించారు. తర్వాత ఇప్పటికే ఇటు చాలామంది కూడా మనకి, ఎందుకంటే ఇక్కడ లష్కర్ బోనాలు అంటే దాదాపు ఈ సికింద్రాబాద్తో పాటు సిటీలో ఉన్నటువంటి చాలా ఏరియాల నుంచి భక్తులు వస్తుంటారు. సో భక్తులకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఇటు వైద్య ఆరోగ్య శాఖ తరఫున కూడా అన్ని ఏర్పాట్లతో పాటు ఇటు మంచినీటి సౌకర్యం కూడా, ఎన్ని ఎమర్జెన్సీతో వచ్చినా కూడా ఇటు మంచినీటి సౌకర్యం, వైద్యారోగ్య సంబంధించినటువంటి సేవలు కూడా ఏర్పాటు చేశారు. ఇటు వివిఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే లష్కర్ బోనాలకి ఎక్కువగా విఐపీలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో వాటికి సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. ఇక ముఖ్యంగా బోనాలు ఇంకా మరికొద్ది అంటే ఉదయం 10:30 దాటితే ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. లష్కర్ సంబంధించినటువంటి బోనాలు ఇంకా ఎక్కువ వస్తాయి. ఇటు పోతురాజుల విన్యాసాలతో పాటు జోగినీలు కూడా ప్రత్యేకంగా వారికి కూడా ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. సో తొందరగా దర్శనం అయ్యేటట్టు కూడా ఇక్కడ పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు మూమెంట్ అనేది స్పీడప్ చేస్తున్నారు. వెంటనే వారిని బయటికి కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఈరోజు ఉదయం స్టార్ట్ అయినటువంటి ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరకు సంబంధించి కూడా సిటీ నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాలు, ఇటు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారిని దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. అయితే ఇక్కడ పూర్తిగా కూడా అంటే లష్కర్ ఈ సికింద్రాబాద్కు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలతో పాటు తర్వాత ఎక్కడికక్కడ ఈ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేశారు. సో కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుస్తుంది. ఎక్కడి నుండి వస్తున్నారు? సికింద్రాబాద్ అండి, లోకల్. ప్రతి సంవత్సరం వస్తాం చిన్నప్పటి నుండి. ఎన్నోసారి మీరు బోనం ఎత్తుకొని రావడం? నేను చిన్న ఉన్నప్పటి నుంచి వస్తున్నాను. 23 years. 23 years నుంచి బోనం ఎత్తుకొని వస్తున్నారు. సో దర్శనానికి వస్తాము. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మొక్కిండే, సో మొక్కు నెరవేరింది. సో బోనం ఎత్తాం. ఎట్లుంటుంది అమ్మవారి దర్శనం చేసుకుంటే? ఎట్లుంటుంది? అలా ప్రశాంతంగా ఇంకా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సేమ్ అండి, సేమ్ బోయిగూడ. లేదండి, సేమ్ ఫ్యామిలీ. సో చూడొచ్చు, పూర్తిగా కూడా భక్తులు అందరూ అమ్మవారిని నమ్ముకుంటే ఖచ్చితంగా మా యొక్క వారు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలు నెరవేరుతాయంటూ ఒక నమ్మకంతో వస్తున్నారు. సో బోనాలను కూడా వివిధ రకాలుగా అమ్మవారిని డిజైన్ చేసి కూడా తీసుకొస్తున్నారు. సో ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేమన్నా ఈడ మంచి టైటర్స్. దర్శనంకి ఎంత సమయం పడుతుంది? ఏ టైం అయింది లైన్లోకి వచ్చి? అర్ధ గంట అవుతుంది అన్న ఇప్పుడు వచ్చి. ఇంకా వస్తలేము, ఇడుస్తలేరు, పంపిస్తలేరు కదా. ఎట్లుంటుంది అంటే అమ్మవారి దర్శనం చేసుకుంటే ఎట్లుంటుంది మీకు? మంచిగా ఉంటుంది. ఫ్యామిలీతో వచ్చారా? ఇగో ఫ్యామిలీ అంటే ఇద్దరు, నా బిడ్డ నేనే వచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చినా తమ్ముడు? చింతల్. ఇంతసేపు 1/2 hour అవుతుంది. పొద్దున వచ్చి బోనం. ఎప్పటి నుంచి వస్తున్నావు అమ్మవారి దర్శనంకి? నేను పుట్టక ముందు నుంచి చేస్తున్నారంట. నానమ్మోళ్ళు వచ్చేసింది. ఇంకా మంచిగా అనిపిస్తుంది అమ్మవారి కాడికి వచ్చినా కూడా. మంచిగా జరుపుకోవాలని.
సో చూడొచ్చు మనకి ఇటు జోగినులతో పాటు శివసత్తులు కూడా ఇదే లైన్లో కొందరు వస్తున్నారు. సో వారి కోసం కూడా ప్రత్యేక లైన్లను కూడా ఏర్పాటు చేశారు. సో పోలీసులు కూడా ఎక్కడికక్కడ పూర్తిగా భద్రతను కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇటు స్థానిక డీసీపీ కూడా కాసేపటి క్రితం వచ్చి ఇక్కడ మూమెంట్ కూడా చూసిపోయారు. సో మొత్తానికైతే ఇంకా బోనాల తాకిడి అంటే పెరుగుతూనే ఉన్నది. ఎందుకంటే ఈ గతంతో పోలిస్తే ఇంకా భక్తుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ 6 క్యూ లైన్లలో వచ్చిన వారిని వచ్చినట్టే తొందర పంపిస్తున్నారు. సో పంపించిన అనంతరం కూడా ఎగ్జిట్ గేట్ల వద్ద కూడా ఎట్లాంటి భక్తులకు ఇబ్బందులు కలగకుండా అక్కడ సౌకర్యాలతో పాటు సో అక్కడ కూడా పోలీసు వ్యవస్థ పూర్తిగా బయటికి పంపిస్తున్నారు. సో ఈరోజు ఉదయం 10 గంటలకు కూడా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి అమ్మవారి దర్శనానితో పాటు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు కాబట్టి సో అక్కడ మూమెంట్ కూడా సీఎం వస్తాడు కాబట్టి సో మూమెంట్ కూడా ఏర్పాటు చేసి పోలీసులు విఐపి ఏరియా మొత్తం కూడా పోలీసులు వారి ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక సీసీ కెమెరాల నిఘాలో ఉన్నది ప్రతి క్యూ లైన్లతో పాటు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా మహిళలు బోనం తీసుకొని వస్తుంటారు కాబట్టి కొంత ఈ ఏరియాలో ఆకతాయిలు కానీ దొంగలు ఎవరున్నా కూడా సో వారిని పసిగట్టేందుకు సీసీ కెమెరాల నిఘాలో లష్కర్కి సంబంధించినటువంటి మహంకాళి అమ్మవారి ఆలయం ఉందని చెప్పాలి. సో మొత్తానికి ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి మహంకాళి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు తర్వాత జాతర మాత్రం చాలా అంగరంగ వైభవం జరుగుతుంది. ఇక కాసేపటి క్రితమే హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడుతూ సో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా మహంకాళి అమ్మవారి బోనాలు జరుగుతున్నాయి, భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామని కూడా చెప్పారు. ఇక ఎక్కడికక్కడ కూడా ప్రజలకు ఎవరైనా ఇక్కడ వారి పిల్లలతో వస్తారు, కుటుంబ సభ్యులతో వస్తారు కాబట్టి ఎవరైనా ఇక్కడ తప్పిపోయినటువంటి వారు ఉన్నా కూడా వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మహంకాళి పోలీస్ స్టేషన్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వారికి మైక్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో మహంకాళి పోలీస్ స్టేషన్ ముందే ఈ ఆలయం ఉంటుంది కాబట్టి సో పోలీస్ అధికారులు కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అందులో మానిటరింగ్ ఎప్పటికప్పుడు చేస్తున్నారు. అంబులెన్సులతో పాటు నీటి సౌకర్యం కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. సో మొత్తానికైతే మరి కాసేపట్లో ఇంకా మన హర్యానా రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా రాబోతున్నాడు. మరికొంతమంది విఐపీలు కూడా వస్తారు కాబట్టి సో ఈ విఐపీ లైన్ అంతా క్లియర్ చేస్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం 6 క్యూ లైన్లు కూడా కిక్కిరిసిపోయాయి, పూర్తిగా నిండిపోయాయి. సో వెంటనే వాటిని క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి భక్తులు వస్తారు కాబట్టి సో ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. సో వచ్చిన వారిని వచ్చినట్టే పంపిస్తున్నారు. ఇక దీంతో పాటు ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కువ సౌకర్యం అంటే వచ్చే భక్తుల కోసం ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ సౌకర్యం కూడా కల్పించింది కాబట్టి సో ఎక్కువ మంది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఏదైతే ఈ బాటా రోడ్డు ఉందో ఆ రోడ్డు వైపు కానీ రామ్ గోపాల్పేట్ పిఎస్ వైపు కానీ ఇటు రాజగంజ్ వైపు కానీ సో మొత్తం కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. వచ్చిన వారు లోపలికి పంపిస్తున్నారు. బోనాలను కూడా ఎక్కువసేపు క్యూ లైన్లో నిలబెట్టకుండా సో లోపల కూడా అక్కడ ఏదైతే గర్భగుడిలో కూడా ఎప్పటికప్పుడు తొందరగా అయితే మూమెంట్ అయితే జరుగుతుంది. సో మొత్తానికి ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర మాత్రం ఇంకా సాఫీగా కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో విఐపీల తాకిడి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక భక్తులు కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక దీంతోపాటు రేపు అంటే సోమవారం రంగం కార్యక్రమం ఉంటుంది. సో ఈ బోనాల జాతర ముగిసిన అనంతరం రేపు రంగం కార్యక్రమం ఉంటుంది. ఈరోజు సాయంత్రం కూడా కొన్ని కార్యక్రమాలు ఉజ్జయిని మహంకాళి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి సో మొత్తానికి దాదాపు 1500 మంది పోలీస్ బందోబస్తుతో పూర్తిగా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. చాలామంది కూడా ఇటు సుదూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి సో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం ఇక్కడ ఉజ్జయిని మహంకాళి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. సో ప్రజెంట్ మాత్రం భక్తుల తాకిడి గంటకు పెరుగుతూనే ఉంది. మాదిరి